ఓం నమ శివాయ. శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైన పండుగల్లో నాగపంచమి ఒకటి. దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు. గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం ఏమి చేయాలని నాగులను అడగగా, నాగులు ఇంద్రుని వద్ద నుండి అమృత భాండాన్ని తెచ్చి ఇవ్వమన్నాయి. అమరావతికి వెళ్ళి అమృత భాండాన్ని తెచ్చి నాగులకు ఇచ్చిన గరుత్మంతుని నిజాయితీకి ఇంద్రుడు మెచ్చి అనేక వరాలు ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు గరుడుని మాతృప్రేమకు భక్తికి ముగ్ధుడై గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకున్నాడు. నాగులకు అమృతం దొరికిన రోజు కనుక గరుడు విష్ణువుకి వాహనంగా మారిన రోజు కనుక గరుడ పంచమి, నాగపంచమి అనే పేర్లు వచ్చాయి. అందుకే ఈ రోజున గరుడుని నాగులను పూజించాలి. నాగపంచమి రోజు నాగులను పూజించిన వారికి ఏ హాని తలపెట్టమని నాగులు వరమిచ్చాయట. ఋగ్వేదంలో కూడా నాగుల ప్రస్తావన ఉంది. పరమశివునికి అలంకారం, వినాయకుడికి యజ్ఞోపవీతం నాగులే. శ్రీ మహావిష్ణువు పానుపు ఆదిశేషుడే. దేవదానవ సంగ్రామంలో వాసుకి అనే సర్పం కవ్వపు తాడుగా అమరి సముద్ర మథనానికి సహాయపడింది. నాగులను పూజించడానికి శ్రావణ పంచమి, కార్తీక శుద్ధ చవితి, మార్గశిర శుద్ధ షష్ఠి శ్రేష్టమైనవి. ఈరోజు గరుత్మంతుణ్ణి కూడా పూజించాలి. ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గరుత్మంతుడి విగ్రహం ఉండి తీరుతుంది. ఈరోజు గరుత్మంతుడి పూజ ఎంతో విశేషం. సర్పపూజ చేసిన వారికి విషబాధలు కలగవని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. సర్పాలను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదిస్తే శుభాలు జరుగుతాయి. సర్ప సూక్తాన్ని, స్తోత్రాలను పఠించిన వారికి విషభీతి ఉండదని చెబుతారు. నాగులకు పూజ చేసేటప్పుడు అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, ధృతరాష్ట్ర, శంఖపాల, తక్షక, కాళీయ అనే నవనాగులను తలుచుకోవాలని శాస్త్రవచనం. ఈ నవనాగులను పూజించడం వల్ల సర్పదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆయువు, ఆరోగ్యం, వ్యవసాయంలో పంటల రక్షణ, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని శాస్త్రాల్లో చెబుతారు. దీనికి ఒక శ్లోకం కూడా చెప్పబడింది. అనంతో వాసుకిః శేషః పద్మనాభశ్చ కంబలః శంఖపాలో ధృతరాష్ట్రస్త తక్షకః కాళీయస్తథా. హరి ఓం.